हरि ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर्स। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवाणि निर्निकन्या प्रभावतु। ओम शांति शांति शांति। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्ततानि भगवद्गीते भगवद्वेषिणी। అందరికీ నమస్కారం। శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము చదువుతున్నాం। ఏదో నేను చెప్పటం మీరు వినడం కాకుండా చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహంగా అందరం కలిసి చదువుకుంటున్నట్టుగా భావించాం, లేకపోతే కాదు। Nagavalli madam, can you please switch off your camera? Nagavalli madam, please switch off your camera. మొత్తం సృష్టికి మాస్టర్ ఈకే గారు రాసినటువంటి శంకారావం పుస్తకంలో ఈ 15వ అధ్యాయానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వివరణ ఇవాళ చదువుకుంది। చాలా అద్భుతమైనటువంటి వివరణ మాస్టర్ గారు ఇచ్చారు। భగవద్గీత మాస్టర్ ఈకే గారు మూలాగ్రము చదువుకున్నారు। ఆయన గుంటూరులో ఉన్నప్పుడు పరమ గురువుల యొక్క దర్శనం జరిగింది। ఈ సన్వీల్డ్ మేడం బ్లావెట్స్కీ గారు రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ పుస్తకం చదువుతున్నావా అనే ఒక పరమ గురువు రాత్రి ఆయన కనపడి, అవును చదువుతున్నాను, అది కొంత ఇంకా వివరణ అందాల్సి ఉందంటే భగవద్గీత చదవండి అని చెప్పారు ఆయన। నేను చదివానండి భగవద్గీత అన్నారు మాస్టర్ గారు। మరలా ఒక్క మాట చదవండి। పరమ గురువుల ఆశీస్సులతో మాస్టర్ గారు భగవద్గీతను మరొక్కసారి అధ్యయనం చేశారు। వారికి దర్శనమిచ్చినటువంటి గీతం వ్యాఖ్యాన రూపంలో శంకారావం అనే పుస్తకం ద్వారా మాస్టర్ గారు రచించారు। ఇది ఒక డివినిటీకి సంబంధించినటువంటి విషయం, దివ్య తత్వములకు సంబంధించిన విషయం। పరమ గురువుల ద్వారా మాస్టర్ గారికి అందినటువంటి సందేశం ఈ పుస్తకం। ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మాస్టర్ గారు రచించి మన కోసం అని ఇచ్చారు। ఇవాళ మాస్టర్ ఈకే గారు రచించినటువంటి శంకారావం నుండి ఈ శ్లోకాలకి అర్థం మాస్టర్ గారు ఎలా చెప్పారో వివరంగా చూద్దాం। 4 శ్లోకాలు ఆల్రెడీ కవర్ చేశాం। ఆ 4టికి మామూలుగా సంస్కృత అర్థము చెప్పాను, కొంత వేదార్థం కూడా చెప్పాను। ఇంకా స్పష్టంగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి శంకారావం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుతాం। నేను మొదట్లోనే చెప్పినట్లు మనకి ఎవరు ఏమి వెనకాల నుంచి ఏమి తరమటం లేదు,
ఈ రోజులకి అయిపోవాలని నెంబర్ ఆఫ్ క్లాసెస్ కూడా లిమిట్ పెట్టుకోలేదు. చదువుకుంటూ ఉన్నాం. సత్కాలక్షేపం, సాంగత్యం, మాస్టర్ గారి యొక్క మార్గంలో మంచి విషయాలు ఎప్పుడూ నెమరేసుకుంటూ ఉండాలని చెప్తారు. నుంచి మనకు చాలా అద్భుతమైనటువంటి ఒక జ్ఞానం అందుతుంది. మాస్టర్ గారు ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి చెప్తూ కార్యకారణ ధర్మమే సృష్టికి బీజము అని చెప్పారు. కారణం లేదే ఏది జరగదు. ప్రతి పనికి వెనక ఒక కారణం ఉంటుంది. మన సౌర కుటుంబానికి సంబంధించి భూమి తిరుగుతున్న కారణం సూర్యుడు. తన చుట్టూ కూడా తాను పరిభ్రమించుతున్నది, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది. దీనికి కారణం సూర్యుడు. సూర్యుడిలోనే ఆకర్షణ శక్తి. సూర్యుడి కిరణం వలననే భూమి పైన జీవం ఏర్పడుతుంది. 4 రోజులు కనుక సూర్యుడు రాకపోతే మొత్తం సృష్టి అంతా కూడా ఉండదు, పోతుంది. వృక్షములకు ప్రాణమైనటువంటి హరిత ప్రక్రియ, చెట్లకన్నిటికీ ఆహారం ఇస్తున్నటువంటి హరిత ప్రక్రియ సూర్యుడు వల్లనే జరుగుతుంది. వాయువు మనకి సూర్యుని వల్లనే దొరుకుతుంది. భూమి పైన జలములన్నీ ఆవిరై మేఘరూపము ధరించి తిరిగి వర్షముగా ప్రసాదించడం కూడా సూర్యుడి యొక్క వేడి వలన జరుగుతుంది. దీని వలనే ఈ వర్షం రావటం వల్ల భూమి జీవులకు జీవం ఏర్పడుతుంది. వీటికి మూల కారణం సూర్యుడిలో ఉన్నటువంటి నేను అనే ఒక ప్రజ్ఞ. రావడానికి కారణం మేఘం. మేఘం రావడానికి కారణం సూర్యుడిలోని వేడి శక్తి, తాపన శక్తి. దానికి కారణం ఏంటంటే సూర్యుడిలో నేను అనే ప్రజ్ఞ. ఇట్లా గమనిస్తూ వెళ్తే మనం కార్యం ఎప్పుడు స్థూలంగా కనబడుతూ ఉంటుంది, కార్యం ఎప్పుడు సూక్ష్మంగా ఉంటుంది. అంటే మన భూమిపైన ఉన్నటువంటి జీవులకు స్థూలమైనటువంటి కార్యం ఎందుగా ఉండి సూక్ష్మమైనటువంటి కారణం పైన ఉన్నట్టు చూపిస్తుంది. ఒక వృక్షానికి కారణమైనటువంటి ఆధారం వేళ్ళు కదా, తెలుసు. కార్యము కొమ్మలు. కారణలోకములు సూక్ష్మమైన ఊర్ధ్వలోకంలో భౌతిక వ్యక్త సృష్టి క్రింది లోకాల్లో. అది మొదటి శ్లోకానికి అర్థం మాస్టర్. సృష్టి మొత్తం ఒక వృక్షంగా భగవానుడు వర్ణించాడు. మూలమేమో కిందగా ఉన్నది, మూలు పైన ఉన్నాయి. కిందులుగా ఉన్నటువంటి ఈ వృక్షం గురించి తెలిసిన వాడు వేదములను ఎరిగిన వాడు. మనం చెప్పుకున్న విషయం. కార్యకారణ సంబంధంలోని సూక్ష్మగతులన్నీ కూడా తెలిసిన వాడికి సృష్టిలోని రహస్యములన్నీ తెలిసిపోతాయి. వృక్షము ఆమూలాగ్రము కనుక మనం తెలుసుకుంటే ఈ సృష్టి మొత్తం ముక్కలు ముక్కలుగా కాకుండా ఒక్క చూపున మొత్తం సృష్టి దర్శనమిస్తుంది. సృష్టి వృక్షములకు అయిపోవటం అని ఉండదు. శ్లోకం చెప్పుకున్నాం కదా, అవ్యయ అయిపోవటం అని ఉండదు. భౌతిక సృష్టికి అంతం ఉంటుందే కానీ లోకాల్లో ఉన్నటువంటి మొత్తం సృష్టి అయిపోవడం ఉండదు. ఆ కారణం నుంచి మళ్ళీ కార్యం పుడుతూనే ఉంటుంది. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. సృష్టిని వృక్షంతో ఉపమానం చేయటం కవి సమయం. కొలతలతో కూడినటువంటి వృక్షంపై చక్కని రెక్కలు గల 2 పక్షులు ఆశ్రయించి ఉన్నాయి. 2 చక్కగా యోగము చెందిన స్నేహితులు. వాటిలో ఒకటి వృక్షపు తీయని పండును తిప్పుచుండగా
రెండవది ఊరక చూచుచుండెను అని సుపర్ణ సూక్తంలో వర్ణించారు. ఆ సుపర్ణ సూక్తంలో చెప్పిన వృక్షం పేరు పిప్పల వృక్షం. ఇక్కడ కృష్ణుడు వర్ణించిన చెట్టు పేరు అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. నేను చెప్తాను, రావి చెట్టు సూర్యదేవాత్మకం, పరమ పవిత్రం. అందుకనే యజ్ఞయాగాదుల్లో రావి సమిధలు మనం వాడతాం. సృష్టి మహావృక్షమును సూర్యదేవాత్మకమైన అశ్వత్థ వృక్షంగా ఉపమానం చేయడం చాలా చక్కటి భావన. అశ్వత్థం అనే దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది. అశ్వము అంటే కిరణం అని అర్థం. కిరణముల నుండి పుట్టి దాని ఏందే స్థానము కొని ఉన్నదాన్ని అశ్వత్థము అంటారు. ఒక సూక్ష్మమైన కిరణములందు పుట్టి దాని ఏందే స్థానము కొనివాడిని అశ్వత్థము అంటారు. దీనిని వేదార్థం అంటారు. మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా, మనం చదువుకున్న వాటిలన్నింటిలో కూడా ఒకటి వేదార్థం ఉంటుంది, ఒకటి లోకార్థం అని రెండు రకాల అర్థాలు. సామాన్య మానవుల నుంచి మహాపండితుల వరకు కూడా లోకార్థాన్ని గ్రహిస్తారు. మనం జనరల్గా మాట్లాడుకుంటున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని వాడుకుంటాం, కానీ వేదార్థముల గురించి మనం ఆలోచించాం. ఆధ్యాత్మిక జీవన సాధనలో అడుగుపెట్టిన వారికి మాత్రమే వేదార్థము అంటే ఏంటో తెలుస్తుంది. వేదార్థం తెలియాలంటే ఆధ్యాత్మిక జీవన మార్గంలోకి దిగాలి. ఒక పదము యొక్క అర్థము సృష్టి రహస్యమును సమన్వయించున్నదై అది తనకు సమన్వయించినప్పుడు వేదార్థం. ఏ పదమైనా సరే అర్థము సృష్టి రహస్యాన్ని సమన్వయిస్తూ ఉంటుంది. దాన్ని కనుక మనకి మనం సమన్వయించుకున్నప్పుడు దాని యొక్క వేదార్థం మనకి తెలుస్తుంది. ఒక్కసారే తెలీదు, సాధన చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ శుశ్రూష అనే పదం ఇచ్చారు. శుశ్రూష అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే గురువు గారికి సేవ చేయటం, పెద్దలకి సేవ చేయటం, అది సామాన్యుల యొక్క అర్థం. ఈ పదములకు అర్థం అలా చెప్పుకుంటాం, కానీ శుశ్రూష అంటే వినవలనని కోరిక, వినాలి అనిపించే కోరిక మనకు ఉండాలని శుశ్రూష అంటారు. ఇది సరైన అర్థం. ఇది పండితులైన వారికి తెలుస్తుంది. గురువుల దగ్గర చేరి వారు చెప్పేటటువంటి వేదాంత రహస్యములను, వారు ప్రసాదించేటటువంటి మంత్ర ఉపదేశములను వినవలనటువంటి ఆసక్తి శుశ్రూష అంటారు. పెద్దలను చెప్తుంటే మనకు చాలా వినాలనిపిస్తుంది కదా, అది కనుక వింటూ ఉన్నామంటే మనం శుశ్రూషలో ఉన్నామని. ఈ రెండు అర్థాలు కూడా కరెక్టే. మరి లోకార్థం కరెక్ట్ కాదంటే లోకార్థం లోకార్థానికి కరెక్ట్, వేదార్థం వేదార్థానికి కరెక్ట్. ఈ రెండు కలిస్తేనే లోకార్థం అని కూడా అంటారు. కాకుండా మళ్ళీ ఇంకొక వేదార్థం దీనికి. గురు శుశ్రూష అంటే మాస్టర్ ఏం చెప్పారంటే, గురువు సన్నిధిలో ఉన్నంతసేపు చెప్పినటువంటి వేదాంత మంత్రాదుల పునశ్చరణము, మరల మరల వాటిని చదువుకునుట అని అర్థం. దానికి కూడా శుశ్రూష అంటారు. ఈ అర్థం ఆధ్యాత్మిక సాధన కూడా సరిపోదు. ప్రతి అంశమునకు ప్రతి నిమిషానికి గురువు గారి ఆదేశాలే విని ఆచరించాలి అని ఉంటే కష్టం. మాస్టర్ బజార్ వెళ్ళారమంటారా, వంకాయలు కొనుక్కోరమంటారా, మాస్టర్ గారు అనకూడదు. మాస్టర్ ఆదేశిస్తే చేస్తాను, ఊరు వెళ్దాం అనుకున్నాను వెళ్ళమంటారా, కూర్చోమంటారా, అలా ఉండకూడదు. ఈ విషయం గురువు చెప్తే గానీ చేయను అని అంటే మనకి అలసత్వం ఉన్నది అని. మనం సోమరి వాళ్ళం అయిపోతాం.
అలా కాకూడదు. నిజంగా గురు శుశ్రూష అంటే మన జీవితాన్ని మనం గురువుకి సమర్పణ చేసుకొని ప్రతి నిమిషము ప్రతి సన్నివేశము కూడా ప్రతి వ్యక్తి కూడా అన్నిటి నుండి అతని గురువాక్కుని అతడు వినుచుంటారేమో. ఎవరు ఏం మాట్లాడినా కూడా గురువు యొక్క వాక్కుగా మనం వింటున్నామా లేదా? లిసన్ టు ఇట్ వైల్ అదర్స్ స్పీక్ అని మనకి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ప్రతి వ్యక్తి మాట్లాడుతున్నామా దాంట్లో కూడా గురువు యొక్క పదాన్ని వాక్యాన్ని వినడం అనేది మనం అభ్యాసం చేసుకోవాలి. తన వ్యక్తిగత జీవితం కొంతమంది పర్సనల్ లైఫ్ వేరుగా ఉంచుకుంటారు. అలాంటి పరిమిత భావం ఉంటుంది. అసలు మన వ్యక్తిగత జీవితం అనేది మనకి లిమిట్ చేసుకున్నాం అంటే మన ఎంత చిన్న అవగినంత జీవితం చెప్పండి. నేను నాది నా పర్సనల్ లైఫ్ నా అలవాట్లు నా పద్ధతులు అని అంటూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. తన జీవితం మొత్తంగా ఆధ్యాత్మిక సాగాలంటే వ్యక్తిగత జీవితాన్ని గురువు గారి నుంచి దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు. అర్థం ఏంటి? ఇక్కడ గురువు గారే మనల్ని ఆదేశిస్తున్నారు అనుకొని జాగ్రత్తగా కనుక గురు స్మరణలో మనం ఉంటే, ఆయన్నే అందరిలో గమనిస్తూ ఉంటే మనం ఆ జీవితం ఆధ్యాత్మిక జీవితం అని. అలాగని మన బాధ్యతలన్నీ గురువు గారి మీద వేసేయకూడదు. గురువు గారి మీద వేస్తే అది తప్పే. మన వృత్తికి, దేశ కాలానికి, కుటుంబంలో, సమాజంలో మన స్థానానికి అనుగుణంగా మనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఇన్నిట్లోనూ గురువు యొక్క ఆదేశమును వినడం కనుక మనం అభ్యాసం చేస్తే, అలవాటు చేసుకుంటే దానిని గురు శుశ్రూష అని ఆధ్యాత్మిక పెద్దలు అంటారు. ఇటువంటి శుశ్రూషతో గురువు వలన నేర్చిన వానికి వేదార్థము దర్శనమిస్తుంది. అందరికీ వేదార్థం దర్శనం ఇవ్వదు. ఏదైనా విషయం మీద వేదార్థం తెలుసుకోవాలంటే ఈ గురు శుశ్రూష అనేది చక్కగా చేయగలిగితేనే మనకు ఆ వేదార్థం లోపల నుంచి స్ఫురిస్తుంది. పెద్దలు మాస్టర్ గారు లాంటి వాళ్ళు రాసిన పుస్తకముల ద్వారా తెలుస్తుంది. ఇలా విని తెలుసుకోవాల్సినటువంటిది ఈ విద్య. శుశ్రూష అంటే విని తెలుసుకోవాల్సి. కాబట్టి పైనేమో మూలం ఉన్నది, కింద శాఖలు ఉన్నది అని అశ్వత్థ వృక్షం గురించి చెప్పారు. అయిపోవుట అనేది వృక్షానికి ఉండదు. నేను చెప్పుకున్నాను కదా, పెరుగుతూనే ఉంటుంది. ఒక గింజ అయితే మళ్ళీ గింజ వస్తుంది, మళ్ళీ దాన్ని నాటితే మళ్ళీ చెట్టు వస్తుంది, ఆ చెట్టు వచ్చి మళ్ళీ గింజలు వస్తాయి. దీనికి ఆకులు ఛందస్సు, ఛందాంసి యస్య పర్ణాని స్తంభేద సవేద విత్తది. ఆకులు ఛందస్సు. ఆ దానిని తెలిసిన వాడు వేదమును తెలిసిన వాడు అని ఇక్కడ కృష్ణుడు చాలా చక్కగా చెప్పారు. అంటే ఏంటి అసలు? ఇది ఒక పొడుపు కథలాగా చెప్పారు. కృష్ణుడు పొడుపు కథలాగా చెప్పాడు. మనం దాన్ని విప్పుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. పెద్దలు చెప్తున్నారంటే అర్థం వినేవాళ్ళు ఉండాలి కదా. చెప్పటం వినటం అనే ప్రక్రియ ద్వారా విజ్ఞానము గురు శిష్య పరంపరగా ప్రసారం అవుతూ, గురువు గారి దగ్గర మనం నేర్చుకున్నాం, దాన్ని మళ్ళీ పునశ్చరణం చేసుకుంటున్నాం, మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మళ్ళీ కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. ఇది పరంపర జరుగుతూనే ఉంటుంది. రహస్యాల్ని అన్వేషిస్తూ అధునాతన విజ్ఞాన శాస్త్ర శాఖలన్నీ కూడా ఆచార్య అంతేవాసి పరంపరగా, మన స్కూల్లో ఏబిసిడీలు నేర్చుకున్నప్పుడు కూడా మనకు మాస్టర్ ఉన్నారు, మన శిష్యులు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. కాబట్టి
ఆచార్యులు అంతేవాసి అంటే శిష్యుడు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. గురు శుశ్రూష లోకార్థంలో కనుక మనం చూస్తే శాస్త్ర విజ్ఞాన శాఖలలో మనకి ప్రావీణ్యం బాగా లభిస్తుంది. చదువుకుంటూ ఉంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది కదా. వేదార్థంలో కనుక ఆధ్యాత్మిక సాధనగా కనుక మనం చేస్తే శుశ్రూష వేదార్థమే అఖండంగా దర్శిస్తుంది. శాస్త్ర విజ్ఞాన శాఖల్లో చేస్తే నాలెడ్జ్ వస్తుంది. గురు శుశ్రూషని మనం కనుక వేదార్థంలో చేస్తే మనకి వేదార్థం అంటే ఏంటో తెలుస్తుంది. అది అఖండంగా దర్శనమిస్తుంది. లోకార్థమున సాధించిన వివిధ శాఖల శాస్త్ర విజ్ఞానము మనకు ఒక బరువుగా శాస్త్ర విజ్ఞానం ఎంచుకున్న కొద్దీ మనకు బరువు పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక విద్య కనుక నేర్చుకుంటే అది మనలో ఒక భాగమై ఆధ్యాత్మిక సమన్వయిస్తుంది. ఆధ్యాత్మిక జీవనాన్ని మర్చిపోవటం ఉండదు కనుక అయిపోవడం తన జీవితమున భాగమైన భోజనాధికములను ఎవరైనా మర్చునా? గారు ప్రశ్న వేశారు. చేయటం మర్చిపోతారా? మర్చిపోతారా? ఇప్పుడు అరటి పళ్ళ గెలను తలపై మోయటం, అరటి పండు చేసి నోట్లో పెట్టుకోవడం. అరటి పళ్ళ గెలను తలపై మోస్తున్నవాడు శాస్త్ర విజ్ఞానాల్ని బాగా నేర్చుకుంటున్నాను అర్థం. అరటి పండు నోట్లో తిన్నవాడు వేదార్థము తెలిసినవాడు. వీటికి మాస్టర్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ఛందస్సులే ఆకులు అని చెప్తారు. ఛందస్సులు అంటే వేదములే. ఇది పండితులలో ప్రచురంగా ఉన్నటువంటి అర్థం. కానీ ఛందస్సు అంటే కొలత, ఒక లయబద్ధమైనటువంటి గమనం. తెలుగు భాషలో కానీ సంస్కృత భాషలో కానీ ఈ పద్యాలు ఇవన్నీ రాస్తారు కదా, ఛందోబద్ధంగా రాస్తారు. ఈ ఎత్తి రాస గణాలు అన్నీ ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం అవి ఉంటాయి. కాబట్టి ఆ ఎతిగణాదులు ప్రాసాదులు ఉన్నటువంటి దాన్ని ఛందస్సు అని పిలుస్తారు. అంటే ఉచ్చరించేటటువంటి వాక్కుకు సంబంధించిన లయ, శృతి, గమనం ఈ మూడు కూడా వివరించేదే ఛందోశాస్త్రం. అట్లాగే బ్రహ్మదేవుడి యొక్క ఉచ్చారణమైనటువంటి సృష్టి అనేటటువంటి దాని యందు వాక్కునందు గల లయ, శృతి, గమనములనే ఛందస్సులు అంటారు. గాయత్రి ఛందస్సు, తర్వాత మనకి కొన్ని ఛందస్సులు ఉన్నాయి. అనుష్ఠుప్ ఛందస్సు, అలాగే సృష్టిలో ఉన్నటువంటి త్రిష్టుప్ ఛందస్సు, ఇవన్నీ కూడా ఛందస్సులు. దేశము, కాలము అనువానితో కూడినటువంటి సృష్టిలో ఇటువంటి ఛందస్సులు లేదా గమనములు కొన్ని వేలు ఉన్నాయి. మనకి తెలిసిన 4-5 కొన్ని వేలు. ఇవన్నీ కూడా ఈ అశ్వత్థ వృక్షానికి ఆకులుగా ఉన్నాయి అని శ్రీకృష్ణుడి యొక్క వర్ణన. ఈ మహావృక్షం మనకి చక్కగా దర్శనం కలగాలంటే మనలో కూడా ఈ వృక్షం ఉంది అని మనం చూడటం నేర్చుకోవాలి. పెట్టుకోండి, మనలో లేనిది బయట లేదు. మనలో ఉన్నాయి. క్యూఆర్ కోడ్ అని మనం వాడుతున్నాం. అన్నిటికీ ఇప్పుడు క్యూఆర్ కోడే వాడుతున్నాం. అది మన కుటుంబాలు గుర్తు తీసుకుంటాం కదా, గీతలు. దీని ఆధారంగా అది కనుక్కున్నాం. ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఇట్లా మీరు అబ్జర్వ్ చేయండి, గీతలన్నీ ఇలా ఇలా ఉంటాయి. అలాగా దాన్ని ఆధారంగా చేసుకొని బయట మనకి క్యూఆర్ కోడ్ కనుక్కున్నాం. మనలో లేదు, ఏది లేదు.
మనం ఏ పని చేసినా మనస్సే కారణం, ఇది అందరికీ తెలుసు కదా. బుద్ధి మొదలైనటువంటి సహకారంతో మనస్సు ఈ పని ఇట్లా చేయాలి అని నిర్ణయించి కర్మేంద్రియాల్ని ఆదేశిస్తుంది. ఇంద్రియములు 5 మనకి, జ్ఞానేంద్రియాలు 5, అంటే కాళ్ళు చేతులు మొదలైనటువంటి కర్మేంద్రియాలు ఆ వచ్చినటువంటి ఆదేశం ప్రకారం పనిచేస్తాయి. అంటే మూలమైనటువంటి ఆలోచన శక్తి గల శిరస్సు మనకి కార్యరూపం ఇచ్చేటటువంటి కాళ్ళు చేతులు. శిరస్సు ఏమో పైన ఉంది, కాళ్ళు చేతులేమో అంటే కింద ఉంది, భూమిలో. మన శరీర వ్యూహాన్ని ఈ వృక్ష రూపంలో మనం చూడటం అభ్యాసం చేసుకోవాలి. మాస్టర్ గారు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఎవరైనా ఒక ఫ్రెండ్ 10 కొబ్బరి చిప్పలు ప్రసాదంగా మనకి ఇచ్చారు, ఒక చిన్న ముక్క తుంచేసి బెల్లంతో కలుపుకొని కళ్ళకు కలుపుకొని భక్తితో స్వీకరిస్తాం. ఫస్ట్ నెమ్మదిగా ఏమవుతుంది, భక్తి వెనక్కిపోతుంది, దాని రుచి మనసులో నిలబడుతుంది. ముక్కతో కొబ్బరి చిప్ప చాలా బాగుంటుంది, కొబ్బరి. సో అక్కడ భక్తి పోయి రుచి మిగులుతుంది. ఆకలి తీరటం లేకపోతే శరీర పోషణం అనే దానికి మనం చేస్తున్న కారణం ఏంటంటే ఏదైనా తింటే దాని ఫలితంగా మనకు ఆకలి తీరుతాం, అది మనకు తెలుసు. ఎక్కడితో ఆగదు, తింటే ఆకలి తీరుతుందనే ఒక కాన్సెప్ట్తో మనం ఆగం. ఏం చేస్తాం మనం ఇప్పుడు, తిన్న వస్తువు యొక్క రుచి మనస్సులో ఒక ముద్ర పడుతుంది. అందుకే చూడండి, చాలా మంది మీ ఇంట్లో ఆ రోజు మీరు చేసిన మజ్జిగ పులుసు చాలా బాగుందండి అంటారు. ఎక్కడ మజ్జిగ పులుసు అన్నా లేదు, కానీ దాని రుచి మనసులో ఒక ఇంప్రింట్ అయిపోయింది, ముద్ర పడింది. ఆ ముద్ర యొక్క స్మరణ అవటం వలన ఈ కొబ్బరి ముక్క చిన్న తిన్నాడు ఇందాక మనవాడు, పెద్ద కొబ్బరి ముక్క తింటాడు. పెద్ద కొబ్బరి ముక్క తినేసరికి ఏమవుతుంది, అవసరం లేదు, యాక్చువల్గా తిన్నాడు అంటే ఒక కర్మ యాడ్ అవుతుంది. ఆ కర్మ వలన ఈ మనస్సులో పడ్డ ముద్ర ఉంది కదా, ఇంకా బాగా గాఢంగా ముద్ర పడుతుంది. చిన్న తిన్నప్పుడు రుచి కోసం మళ్ళీ పెద్ద ముక్క తిన్నాడు, ఇంకా బాగా బలపడుతుంది. వాడు బాగా తిండిపోతుంది అనుకోండి, ఏం చేస్తాడు, 10 కొబ్బరి చిప్పలు తినేస్తాడు. అది రుచి బాగుంది, చాలా మంది రుచి బాగుందని ఎక్కువ తింటారు. మాస్టర్ గారు చెప్పారు, రుచి ఎక్కువగా ఉన్నది తక్కువ తినమని చెప్పారు. మన కంట్రోల్ ఉండదు, అలా తినేస్తాం. సరే, ఆ కొబ్బరి చిప్పలు 10 తినేసి వాడికి మొత్తం స్వాహ. దానివల్ల ఏంటి, అది కర్మకు ఫలితం ఉండాలో ఏదోటి, చేసిన ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది కదా. కడుపులో నొప్పి వస్తుంది, చిప్పలు తింటే కడుపులో నొప్పి వస్తుంది. మనస్సు ఆ బాధ మనస్సులో మరొక భావాన్ని కలిగిస్తుంది. మితిమీరి తినడం వలన కడుపు నొప్పి వచ్చింది అని గ్రహించగలిగిన వాడు సత్వగుణ సంపన్నుడు. రజోగుణం ఉన్నా తమోగుణం ఉన్నా కడుపు నొప్పి ఎందుకు వచ్చిందంటే నేను ఇట్లా ఎక్కువ తిన్నానండి కడుపులో నొప్పి వచ్చింది అని చెప్పడం, ఇది వాడు కారణంగా గ్రహించాడు. కొంచెం మందు వేసుకొని మళ్ళీ ఇంకో 2 చెప్పాలి అనిపిస్తుంది. ఉదాహరణ, డయాబెటిక్ పేషెంట్స్. ఒక పేషెంట్ ఉన్నారు, ఆయన స్వీట్ తింటాడు. డయాబెటిక్ అంటే స్వీట్ తినకూడదు. ఇదేంటంటే స్వీట్ తింటున్నారు, ఇంకో మాత్ర వేసుకుంటే అయిపోతుందండి. మాత్ర వేసుకోవడం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ స్వీట్ తిని మాత్ర వేసుకోవడం ఏంటి, అర్థం ఏంటి? దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్. కాబట్టి రజోగుణం వాడు మాత్ర వేసుకొని మళ్ళీ తినాలి అనుకుంటాడు. తమోగుణం వాడు ఏమంటాడు,
మా ఫ్రెండ్ ఇచ్చాడు కొబ్బరి చిప్ప, అసలు వాడు ఇవ్వకపోతే నా కడుపు నొప్పి వచ్చేదే కాదంటాడు. లేకపోతే ఇంకా కొంచెం ముదిరితే కేసు, దేవుడు ప్రసాదం తిన్నానండి కడుపులో నొప్పి వచ్చింది, ఇది తమో గుణ ప్రధానం. ఇది సాధారణమైనటువంటి ఎగ్జాంపుల్. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆయన పాపం గారెలు అంటే చాలా ఇష్టం. ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆవిడ పాపం గారెలు పెట్టింది పతులు గారి. 2 తిన్నాడు, 4 తిన్నాడు, 6 తిన్నాడు, వేస్తుంది తింటున్నాడు. ఇంటికి వచ్చేసరికి ఆవిడకే జాలి వేసి, ఏమిటి ఇన్ని తింటున్నాడు ఈయన, కడుపు నొప్పి వస్తుందేమో, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని ఒక చిన్న మాత్ర ఇచ్చి గ్యాస్ ఫార్మేషన్ కాకుండా అరగడానికి మందించి, ఇది వేసుకోండి పతులు గారు. సరే అమ్మ చోట్లేదు, ఆ మాత్రం చోటు ఉంటే ఇంకో గారి తినేవాడిని. మాత్ర సైజ్ ఎంత గ్యాస్ తినాలనే ఆసక్తి రజోగుణ లక్షణం వల్ల అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మనకు అపకారం చేశారు, అది మనసులో నిలబడిపోతుంది. ఎవరైనా మనకు అపకారం చేస్తే అది మర్చిపోము. అది మన స్వభావంచే ప్రభావితమై ఆలోచనగా రూపొందుతుంది. ఆలోచన బట్టి ఆ వ్యక్తిని 10 మందిలో మనం అవమానిస్తాం. నాకు చాలా అపకారం చేస్తారని అందరి ముందు చెప్తాం. ఆ అవమానము ఆ వ్యక్తిలో కారణంగా పనిచేసి ఇంకో సన్నివేశానికి కారణం. ఉదాహరణ కూడా చైన్ ఆఫ్ యాక్షన్స్ వస్తాయి. సన్నివేశము మనకి మరొక అపకారంగా వస్తుంది, అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం మనలో ప్రతీకార వాంఛగా మారుతుంది. దాని కారణం వలన ఇంకో కర్మ చేస్తాం. అంటే చేసిన పనులు మనస్సులో మరి ఒక భావాన్ని కలిగిస్తూ, ఈ భావం మళ్ళా ఇంకో పనికి కారణం. ఇట్లా మూలమైనటువంటి కారణములు కిందకు దిగి శాఖలతో పనివేస్తూ ఉంటే, శాఖలు పైకి పెరిగి మూలముతో అల్లుకుంటూ, ఈ అల్లికలు చేపల వల్లగా మారి వాటి నడుమ జీవితము వలలోని చేపల వలె గిల్లగిల కొట్టుకొనొచ్చు. జీవితం ఎందుకు ఇలా అయిపోతుందంటే కారణం కర్మ, దాని ఫలితము తిరిగి కర్మగా రూపొంది, కర్మ ఫలితం ఇలా కొట్టుకొని తిరుగుతూ ఉంటుంది సైకిల్. ఇట్లా మనం చేస్తే ఒక పని, దాని నుంచి మంచి పని అనుకోండి, సపోజ్ మనల్ని ఆకర్షించే అంశం ఊడిపోతుంది. 4 రుచిగాను, చెవులకు మంచి ఇంపుగా ఉండే ఏదైనా పాట విన్నాం అనుకోండి, అది నెమ్మదిగా మళ్ళీ ఇంకో దానికి నాంది పలుకుతుంది. పదార్థానికి నాలుకకి నడుమగల ఆకర్షణనే విషయములు అని పెద్దలు చెప్పారు. ఇట్లా తొడిగినటువంటి చిగుళ్ళు కొన్ని వేలు మనస్సులో నిలబడి ముద్రలుగా ఉండిపోతాయి. అవి మనకి ఇంప్రింట్స్ అలా మిగిలిపోతాయి. సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు అవి మళ్ళీ కర్మలుగా సాగి బయటపడుతూ ఉంటాయి. మళ్ళీ కర్మనే ఫలితం మళ్ళీ కర్మ. ఇట్లా కర్మలు ఫలితాలు పెనవేసుకొని ఒకదానికొకటి కారణములే. కర్మ ఫలితం కారణం, ఫలితం కర్మ, ఒకదానికొకటి కర్మలే పని చేయటం ఎందుకు జరుగుతుంది? ఇలా స్వభావం కారణంగా జరుగుతుంది. సపోజ్ స్వభావంలో ఎటువంటి ప్రతీకార వాంఛ లేదు, మీరు ఆలోచించలేదు, అయిపోతుంది. కాబట్టి తన స్వభావనకు కారణము మనలో ఉన్నటువంటి త్రిగుణముల యొక్క సమ్మేళనము, బ్లెండ్ ఆఫ్ త్రిగుణాస్. ఈ స్వభావము అనుసరించి మన జీవనయానం సాగుతుంది. మనకి నెక్స్ట్ జన్మ కూడా ఈ స్వభావాన్ని అనుసరించే వస్తుంది అని మనం చెప్తాం. ఈ వృక్ష స్వరూపం ఏమిటి అసలు తెలుసుకోవాలని
కుతూహలం వస్తుంది కదా. ఈ కుతూహలం కూడా వేల వేల లేచి ఊళ్ళలో ఒకటి మెరుస్తుందే కానీ వృక్ష స్వరూపము మనకి అందదు. వృక్ష స్వరూపం తెలియడం చాలా కష్టం. అసలు దానికి ఒక స్పష్టమైన రూపం లేదు, అంటే కనిపించేది రూపమైన లేదు. ప్రజ్ఞలకి శక్తులకి రూపం. ఎగ్జాంపుల్ అశ్వత్థ వృక్షం ఫిజికల్ గా ఇచ్చారు, కానీ అది ఒక ప్రజ్ఞామయమైనటువంటి ఒక ఉదాహరణ. కాబట్టి ప్రజ్ఞలకి శక్తులకి రూపం ఉండదు. ఈ సృష్టి శక్తిలో ఉన్నటువంటి అన్ని శక్తుల యొక్క సమాహారమే ఈ వృక్షము. దీనికి మొదలు చివర అని ఉండవు. భావములకు, ఆవేశములకు, సంకల్ప వికల్పములకు మొదలు చివర ఉండే భావాలకు కూడా మొదలు చివరని ఉండదు. అయిపోవటం ఉండదు, సాగుతూనే ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. దాంతో ఒకటి అల్లుకొని ఉంటాయి. సముద్ర కెరటాలకు కూడా మొదలు చివర ఉండదు. వచ్చి కొట్టుకొని ఆగినట్టుగా ఉంటుంది. చివరి కాదు, మళ్ళీ అది మొదలు, మళ్ళీ లోపలికి కదా, మళ్ళీ వస్తుంది, జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన స్వభావం నుంచి భావము, భావం నుండి స్వభావము, సంకల్పం, సంకల్పం నుంచి ఆదేశం, ఆదేశం నుండి తాను ఆచరించుకున్నటువంటి కర్మ, అవి పుట్టి వస్తూ ఉంటాయి. ఈ కర్మ వలన మనలో ఉన్నటువంటి స్వభావం కొంత ప్రచోదితం అయ్యి మరలా ఒక భావం పుట్టుకొని ఈ చక్ర భ్రమణాన్నే ఆవృతము సర్కిల్. ఈ దానికి కారణం అవుతుంది, దీనికి కారణం అవుతుంది, ఇలా అట్లా తిరుగుతూ ఉంటుంది. వృక్షమును అంత చూడాలంటే మనం ప్రయాణం ప్రారంభించి కనుక చేస్తే దీనికి అంత ఎక్కడుందో తెలియదు. అసలు అంతే తెలియదు, వెళ్తూనే ఉంటాం. మూల నుంచి కొమ్మకి, కొమ్మ నుంచి రెమ్మకి, రెమ్మ నుంచి పండుకి, పండు నుండి గింజకి, మళ్ళా గింజ వెళ్ళి భూమిలో పడి మళ్ళీ మొక్కలాగా వచ్చి మళ్ళీ వృక్షమై మళ్ళీ ఇది ఒక సైకిల్. మన ఈ వెతకడంలో మన జీవితం అంతా వ్యర్థమైంది. ఇంతటి కర్మబంధానికి వృక్షమే కారణం కనుక దాన్ని మనం తీసివేయాలి. దుఃఖానికి కారణం ఈ వృక్షం యొక్కది కదా, కాబట్టి దాన్ని తీసివేయాలి. ప్రకలించే ప్రయత్నం చేయటం మనస్సే చేయాలి. కాబట్టి మనస్సు మనలో ఒక భాగమే కదా, స్వభావంలో ఒక భాగమే కదా. ప్రయత్నమే స్మరణమై వృక్షము మరింత బలంగా పాతుకొని తీయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ఇంకా బలంగా పాతుకొని. కనుక ఈ శాఖ సంక్రమణము నుండి బయటపడుటకు ఇది మార్గము కాదు. ఆలోచనల్ని తీసివేయడానికి ఒక ఆలోచన చేసాం, అది ఆలోచనేగా. ఆలోచనలే వధుబాబు చెప్పినప్పుడు ఇంకో కొత్త ఆలోచన చేయటం, అది తిరిగి ఆలోచన అవుతుంది. కాబట్టి ఈ చక్ర భ్రమణం నుండి బయటపడడానికి మార్గం ఏమిటి అని మళ్ళీ బుధవారం నాడు మనం కంటిన్యూ చేద్దాం. శ్రేయ యొక్క దయ వలన ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. స్వస్తి ప్రజాపతి పరిపాలన. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. కొంచెం అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ ఇది, నెమ్మదిగా చెప్తున్నాను. ఇతర భాషల వాళ్ళు కూడా ఉన్నారు, కానీ స్లోగా వెళ్తున్నారు, అర్థం చేసుకుంటూ. ఓకే, ఎనీ డౌట్స్? వింటూ ఉంటే బాగా వస్తుంది, అది మాత్రం సత్యం. మానేస్తే మన మనస్సు మధ్యలో మనస్సు మాట వింటే ఏ కార్యము చేయలేము. మనస్సు
మనల్ని అలా తిప్పుతూ ఉంటుంది. అదే ఒక చెడ్డ పని అనుకోండి, మనస్సు సంకల్పిస్తుంది. సినిమా చూసాం అనుకోండి, ఇంకో సినిమాకి వెళ్దాం అనిపిస్తుంది. అదే భగవద్గీత చదువుతున్నాం అనుకోండి, ఇంకొక అరగంట చెప్పుకుందాం అంటే మనస్సు పాపం. మనం అభ్యాసం ఎలా చేయాలి మళ్ళీ చెప్పారు మాస్టర్, అది మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి ప్రజా పరిపాలయంత నయేన వర్గేణ మహిష ఓ బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం ఒక సమస్త స్వీనో హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ. డౌట్ కూడా ఇప్పట్లో రావడం కష్టం, మీకు వచ్చినప్పుడు చెప్పండి. నేను తప్పకుండా నాగరాజ్ సార్, ఎనీ డౌట్? Sir, good evening, sir. I'll speak in English because Telugu. Speak in English. Sir, today was interesting, but voice clarity was not there, sir. This is what I want to tell you. Okay. I will put in the chat. We'll rectify. Because we are following you very cautiously, but we are not able to hear. Shushuta, surrenderness. The summary of what I understood is surrenderness. Yes, correct. Okay, that's it. Thank Yes. you. Thank you. Any other person? Okay. Thank you. We will take care of the voice.